చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం చెప్పనండి, మీ ఉప్పు తిని మీకు అన్యాయం చేయలేను, వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి అన్యాయం చేయలేను. నిజం చెప్పకపోతే లేపేస్తాను. అదేనండి బాబు, అదే మిమ్మల్ని లేపేయాలని వాళ్ళు పార్టీని బుక్ చేసుకున్నారండి. పార్టీయా? అవునండి, ఆ 1 టౌన్ కిషన్ 2-3 రోజుల్లో మిమ్మల్ని ఎక్కడో అక్కడ వాళ్ళు లేపేస్తారండి బాబు. నిజమా? నిజమేనండి. అయితే మరి ఇప్పుడు ఏం చేయమంటావు? మీరు 2 టౌన్ రాజాబాబు గారిని బుక్ చేయండి. ఆ రౌడీ ఈ రౌడీ ఇద్దరు కలిసి కొట్టుకుంటారు, మనం సేఫ్ అయిపోవచ్చు. బాబు రాజాబాబు, బాబు తమతో అర్జెంట్ గా పనుండి ఒకరు వచ్చారండి. ఏం పని? వారిని ఇద్దరు లేపేయాలని ప్రయత్నిస్తున్నారటండి. ఆ ఇద్దరిని తమరు లేపేయాలండి. కారణం? వీరే చెప్తారండి, రండి. ఏమిటి అలా ఆగిపోయారు? రండి సార్. పెరసా అంటే అలా కనపడదు కానండి, గోళాశంకరుడు అడగగానే ఇచ్చేస్తారు. సార్ మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారండి, ఎందుకంటే అవతల వాళ్ళు 1 టౌన్ పట్టేశారు. వాళ్ళు ఇతన్ని ఎప్పుడు లేపేస్తారో అని భయపడిపోతున్నాడండి. ఓహో, వాడికి సరైన పోటీ మీరేనని ధైర్యం చెప్పి తీసుకొచ్చానండి. అసలు వాళ్ళు ఇతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆస్తి కూడా అండి. ఎవరిది ఆస్తి? ఎవరాస్తి అంటేనండి, చెప్పండి అని నేనే చెప్పి చావాల్సి వస్తుంది, చెప్పండి. నాదేనండి. మీ సొంత ఆస్తి మీద ఇంకొకటి పెత్తనం ఏమిటి? సొంతం అంటే వాటా అండి. వాళ్ళప్పుడు లేరండి, కొత్తగా ఇప్పుడు వచ్చారండి. ఒక కేసు ఒప్పుకోబోయే ముందు వాస్తవాలు తెలుసుకోవడానికి అవతల వాళ్ళని కలవడం నా అలవాటు. వాళ్ళతో మాట్లాడతాను, మళ్ళీ వచ్చి కలవండి. నేను అర్జునరావును చూశాను. ఏ అర్జునరావు? అదే అప్పుడు అర్జునరావు కృష్ణారావులని జైలుకు పంపామే, అందులో అర్జునరావు. మేం కృష్ణారావునే చూశాం. మీరు చూశారా? అంటే వీళ్ళిద్దరూ అప్పుడు మన్ను చంపి జైలుకెళ్ళిన ఆ కృష్ణారావు అర్జునరావుల రూపంలో వీళ్ళున్నారన్నమాట. అయితే మీరు జైలుకు పంపించిన అర్జునరావు కృష్ణారావులే ఈ 1 టౌన్ 2 టౌన్ రౌడీలు ఉన్నారన్నమాట. అందుకే అక్కడ అతన్ని చూసి మీరు, ఇతన్ని చూసి వీరు షాక్ తిన్నారన్నమాట. ఇప్పుడు నా కేసంతా అర్థమైపోయింది. అసలు వీళ్ళెందుకు తీసుకొచ్చావు? బాపడకండి బాబు, మొన్నటిదాకా ఈ కేసు గురించి నాకు తెలిసింది సగమేగా, ఇప్పుడేగా నాకు పూర్తిగా తెలిసింది. చూడండి బాబు, నేను కుక్క కంటే విశ్వాసపాత్రుడు. నోరు తెరిచినప్పుడు చేతిలో బరువు పడేయండి, ఆటోమేటిక్ గా అనంతరదే మూతపడిపోద్ది. వీడి గురించి ప్రమాదం ఏం లేదు, కానీ ముందు మనం ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. చూడండి బాబు, నాకు చిన్న సందేహం. మీ ఇద్దరు ముసలోళ్ళు అయి ఉండి పడుచు వేషాలు వేసుకుని ఎలా తిరుగుతున్నారు, ఆ ముసలోళ్ళు ఇద్దరు జైల్లోంచి తప్పించుకుని బయటపడి కుర్ర వేషాలు వేసుకుని తిరుగుతున్నారేమో అని మీరు ఎందుకు అనుకోకూడదు? చిచి, నిజంగా వాళ్ళైతే మమ్మల్ని చూడగానే లేచి మా మీద కొరికి ప్రాణాలు తీశారు. వీళ్ళు మాత్రం వాళ్ళు కాదు. అంటే వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కొడుకులై ఉండాలి. మరి అయితే ఆ తల్లి, ఆ అర్జునరావు పెళ్ళం అప్పుడే చచ్చిపోయిందిగా. అయితే ఆ అమ్మాయి చావుకు కూడా కారణం మీరేనన్నమాట. అదబ్బా, మాతో ఉంటూనే మా కూపి అంతా ఒక్కొక్కటి అవుతున్నావు. పో నువ్వేళ. ఆ కృష్ణారావు గారి పెళ్ళం 2 పిల్లలతో పారిపోయిందిగా. కరెక్ట్, ఆ పిల్లలే వీళ్ళై ఉంటారు. మరి తల్లి ఏదో అయిపోయి ఉంటది. ఇప్పుడు ఎందుకు మనకి వీళ్ళ సంగతి చూడాలి? అది కాదు పాయింట్. ఆమె గనక వీళ్ళతో ఉంటే మన గురించి వీళ్ళతో ఖచ్చితంగా చెప్పుంటుంది. అలా చెప్పుంటే మన పని గోయిందా? నో గోవింద బాబు, వాళ్ళిద్దరూ ఇల్లు తల్లి లేని వాళ్ళు, క్యార ప్లాట్ఫారం. అమ్మయ్యా, అలాగైతే వాళ్ళకి మన గురించి తెలిసే లోపలే వాళ్ళిద్దరిని లేపేయాలి. ఏమే, నువ్వు ఆ అబ్బాయితో అలా కలిసి తిరుగుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? కాబోయే భార్యాభర్తలు అనుకుంటారు. ఏమిటి, నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? ఏ, నీకు తెలీదా ఆ అబ్బాయి ఈ ఊళ్ళో ఎంత రౌడీయో? అసలు అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలమ్మా.
ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవడైనా వెంటపడడానికి భయపడతాడు, ఈల వేయడానికి భయపడతాడు, సినిమా హాల్లో భుజమే చేయడానికి భయపడతాడు. అసలు నన్ను అడిగితే ప్రతి మొగుడు రౌడీలాగే ఉండాలి. అప్పుడే పెళ్ళాన్ని రక్షించుకోగలడు. వాడే రియల్ హీరో. అంట రగడాలి, ఇద్దరూ కొట్టుకు చావాలి అంటే ఏం చేయాలి? ఏమిటది? ఓ పద్ధతి దొరికింది. ఏమిటది? మీకు నచ్చదేమోలేండి. దొరికింది దొరికింది. చెప్పవే బాబు, నీకు నమస్కారం. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చెప్పు. ఇప్పుడు కిషన్ గారికి వాళ్ళు ఎవరుందా? ఉంది. రాజా గారికి వాళ్ళు ఎవరుందా? ఉంది. కిషన్ గారి ఎవరు? రాజాగారి తాలూకోళ్ళు. రాజాగారి ఎవరు? కిషన్ గారి తాలూకోళ్ళు. ఆ. ఎత్తుకుపోయినట్టు షంటు కొట్టామనుకోండి. అమ్మ బాబోయ్, బ్రహ్మాండం. మండిపోతుంది. బ్రహ్మాండం. కానీ ఇంతకీ ఆ. ఎవరి తాలూకోళ్ళు ఎవరు? మన అమ్యూజ్మెంట్ పార్క్ లో డాన్స్ చేస్తుండే కల్పన, ఆ. అది కిషన్ గారి తాలూకు. పద్ధతి. ఆ. మరి రాజాగారి తాలూకు ఎవరు? మీ అమ్మాయి. పద్ధతి పద్ధతే. పబ్లిక్ పార్క్ లో చూపించమంటారా, ప్రైవేట్ గదిలో చూపించమంటారా, స్వయంగా మీ కళగా చూపించమంటారా, లేక ఫోటో తీసి చూపించమంటారా? నో, అలా జరగటానికి వీల్లేదు. అలా జరిగితే చంపేస్తాను. అసలు ఆ పని చేయవయ్యా మహానుభావ, అందుకే కదా ఈ పద్ధతి అంతాను. పద్ధతి ప్రకారం జరగాలంటే వీడు చెప్పినట్టే చేయాలి. మరి మా అమ్మాయిని దాచిపెట్టాలంటారేంటండి? ఈ అమ్మాయిని దాస్తేనే వాడు తీసుకెళ్లాడని నమ్ముతారు. ఇది పద్ధతి అది. ఆ. కానివ్వండి. మన కల్పనమ్మ ఇంట్లో లేదంట. ఎవరో వచ్చి బలవంతంగా ఎత్తుకుపోయారట. ఆ వచ్చిన వాళ్ళు రాజా మనుషులు అయి ఉంటారని ఆ ముసలమ్మ చెప్పింది. మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఆ రాజా మనుషులు ఈ పని చేసింటారు గురు. అవును గురు, అవును గురు. పదండి గురు. గురు, రాగిణమ్మ కనబట్టలేదు. ఏమైంది? మీరు సత్యబాబుని రాంబాబుని చంపడానికి ప్రయత్నిస్తే రాగిణమ్మను కిషన్ చంపేస్తాడు. అంటే కిషన్ తీసుకెళ్లాడా? కిషన్ మనుషులే తీసుకెళ్ళారు గురు. ఎవరు నువ్వు? కల్పన ఎక్కడండి? ఆ? కల్పన ఎక్కడా? ఏ కల్పన? కల్పన ఎక్కడండి? కల్పన కావాలా? చెబుతా. ఆ? మా కల్పనం ఎక్కడ? మా రాగిణం ఎక్కడ? మేము అడిగిందే మీరు అడిగి తెలివితేటలు ఉపయోగిస్తున్నారా? అదే ప్రశ్న మేము అడిగితే మీ సమాధానం ఏమిటి? సమాధానం మాటలతో కాదు, మరి దేంతో?